హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మార్చి 4, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా ఈరోజు అనగా మార్చి 4 జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారండి. నేషనల్ సేఫ్టీ డే మార్చి 4ను జరుపుకుంటాము. అయితే మనకి డేట్తో పాటు థీమ్ అనేది మనకి ముఖ్యము. సో థీమ్ గుర్తుపెట్టుకోండి, ఎంగేజ్, ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్ పీపుల్ టు ఎన్హాన్స్ సేఫ్టీ. సో మనకి చాలా ఇంపార్టెంట్ థీమ్, ఎంగేజ్, ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్ పీపుల్ టు ఎన్హాన్స్ సేఫ్టీ. సో గుర్తుపెట్టుకోండి, మార్చి 4, 2026. సో థీమ్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, భద్రతా దినోత్సవం, సేఫ్టీ డే. నెక్స్ట్ అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ రీసెంట్గా ఒక మైలురాయిని ఛేదించింది. 1000 ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్స్ జరిగి మైలురాయి అనేది రావడం జరిగింది. ఏంటి దీని మెయిన్ అంటే, భారత నౌకాదళానికి చెందిన అతిపెద్ద భారత స్వదేశీ విమానవాహక నౌక అండి ఏది ఐఎన్ఎస్ విక్రాంత్. అయితే ఈ నౌకపై ల్యాండ్ అయిన విమానాల సంఖ్య 1000కు చేరింది. సో అది రీసెంట్గా మైలురాయిగా నిలిచింది. సో గుర్తుపెట్టుకోండి, భారత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. సో దీన్ని నిర్మించిన సంస్థ ఏదండి, కొచ్చిన్ షిప్ యార్డ్ సంస్థ. ఆల్రెడీ మనం దీని గురించి చాలాసార్లు వచ్చింది. సో ఇక్కడ మనకి అది ఒక మైల్ స్టోన్ వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. సో అలాగే కమిషన్ సెప్టెంబర్ 2, 2022 ఇది కమిషన్ చేయబడింది. సో గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఐఎన్ఎస్వి కౌన్య కూడా ఆల్రెడీ మనం నిన్న టాపిక్లో నేర్చుకోవడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలండి. వాడు ఎగ్జామ్లో ఐఎన్ఎస్ విక్రాంత్ దేనికి సంబంధించిన అడుగుతాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, స్వదేశీ విమానవాహక నౌక. నెక్స్ట్ అండి, జిఐ ట్యాగ్. యాక్చువల్గా జిఐ ట్యాగ్ అంటే మనకి జాగ్రఫికల్ ఇండికేషన్ అండి. మనకి 1999 యాక్ట్ ప్రకారం, జిఐ రిజిస్ట్రీ యాక్ట్ ప్రకారం మనకి చెన్నైలో ఉంది రిజిస్ట్రీ. దానిలో భాగంగా ఏదైనా ఒక వస్తువు వల్ల ఒక ప్రాంతానికి లేదా ఒక ప్రాంతం వల్ల వస్తువుకి గుర్తింపు లభిస్తే అది జిఐ ట్యాగ్గా మనకి గుర్తిస్తారండి. సో అందులో భాగంగా ఇక్కడ ఏంటంటే మనకి అస్సాం నుంచి జిఐ ట్యాగ్ పొందిన కార్బీ ఆంగ్లాండ్ అల్లం, గింజర్ అంటారు కదా, అస్సాం యొక్క కార్బీ ఆంగ్లాండ్ అల్లాన్ని లండన్కి ఎగుమతి చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, కార్బీ ఆంగ్లాండ్ అల్లం అనేది మన దేనికి సంబంధించిందంటే జిఐ ట్యాగ్, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఒక జిఐ ట్యాగ్ పొందిన ఒక ప్రోడక్ట్. నెక్స్ట్ వన్, లోక్సభకు సభా హక్కుల కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో భాగంగా దానికి 1+14 అంటే ఒకరు చైర్మన్, 14 మంది సభ్యులను కూడా నియమించడం జరిగింది. అందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ న్యాయశాఖ మాజీ మంత్రి వర్యులు రవిశంకర్ ప్రసాద్ గారిని లోక్సభ సభా హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించనున్నారు, ఏర్పాటు చేశారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, అది 14 మంది సభ్యులను కూడా నియమించడం జరిగిందండి. నెక్స్ట్ వన్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. యాక్చువల్గా మనకి G20 సమ్మిట్ అనేది ఇండియాలో జరిగిందండి. G20 సమ్మిట్ 2023 సెప్టెంబర్లో భాగంగా భారత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. ఓకేనా? భారత్ అనేది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు అలాగే పరిశ్రమలతో కూడిన ఒక బహుళ కూటమిది ఇది గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. అయితే ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మనకి త్వరలో దీనిలో కెనడా కూడా చేరబోతున్నట్లు ప్రకటించిందండి. కెనడా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేరబోతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మన గురుగ్రామ్లో ఉంది కదండి, దానిలో కూడా చేరబోతున్నట్టు ప్రకటించింది. ఎందుకంటే రీసెంట్గా కెనడా ప్రధాని మనకి భారత్ రావడం జరిగింది, పర్యటనలో భాగంగా ఇవన్నీ కూడా మనకి బయటకు రావడం జరిగింది. సో దీనిలో ప్రస్తుతం సభ్య దేశాలు 33 ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. నెక్స్ట్ వన్, భారత తొలి ఏఐ ఆధారిత నైపుణ్య జనగణన. దాని పేరేటండి సక్షం. భారత తొలి ఏఐ ఆధారిత నైపుణ్య జనగణన సక్షం పేరుతో దేశవ్యాప్తంగా దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత స్కిల్ సర్వేలో భాగంగా మహారాష్ట్రలో ప్రారంభించారండి. అది కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్లో దీన్ని ప్రారంభించారు. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు, భారత తొలి ఏఐ ఆధారిత నైపుణ్య జనగణన సక్షం ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే మనకి మహారాష్ట్ర. సో దీనిలో భాగంగా 18 నుంచి 40 సంవత్సరాల యువత నైపుణ్యాలను అంచనా వేసి ఉపాధి అవకాశాలను పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ లైన్ గుర్తుపెట్టుకోండి, భారత తొలి ఏఐ ఆధారిత నైపుణ్య జనగణన సాక్ష్యం ముంబైలో మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ అండి, టైమ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2026గా ఎవరు నిలిచారు? సఫీనా హుస్సేన్ అండి. సఫీనా హుస్సేన్
ఈవిడ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థను స్థాపించారు ఎవరు? సఫీనా హుస్సేన్. అలాగే ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకు 2025లో భాగంగా రామన్ మెగసెసే పురస్కారం కూడా లభించడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి రామన్ మెగసెసే అవార్డు అనేది సంస్థలతో పాటు వ్యక్తులకు కూడా అందిస్తారండి. అందులో భాగంగా సంస్థకి రావడం జరిగింది ఎడ్యుకేట్ గర్ల్స్ అండి. సో ఎడ్యుకేట్ గర్ల్స్ స్థాపించిన వ్యక్తి ఎవరు? సఫీనా హుస్సేన్. సో దానికి ఆ సంస్థను స్థాపించిన వ్యక్తి ఎవరు ఉన్నారో ఆవిడకి టైమ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అనేది 2026 రావడం జరిగింది. నెక్స్ట్ వన్ అండి, సెంట్రల్ జైలు శ్రీనగర్కు తొలి మహిళా అధిపతిగా, తొలి కాశ్మీరీ మహిళగా ఎవరు నిలిచారంటే సబా షాల్ గారు నియామకం జరిగింది. సెంట్రల్ జైల్ శ్రీనగర్కు తొలి మహిళా అధిపతిగా, సెంట్రల్ జైల్ శ్రీనగర్కు తొలి మహిళా అధిపతిగా సబా షాల్, తొలి కాశ్మీరీ మహిళ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2026కు నామినేట్ అయిన భారత మహిళల క్రికెట్ జట్టు అండి. రీసెంట్గా మనకి వరల్డ్ కప్ అనేది గెలవడం జరిగింది, ఓడే వరల్డ్ కప్ మహిళల్లో. సో దాని భాగంగా లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2026కి నామినేట్ అయిన భారత మహిళల క్రికెట్ టీం. ఫస్ట్ టైం ఒక మహిళల టీం అనేది నామినేట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అటండి. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ హనుమాన్ ఇది ఆంధ్రప్రదేశ్లో భాగంగా జరిగింది. మానవ వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడానికి ఏపీ అటవీ పర్యావరణ మంత్రి అలాగే మనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హనుమాన్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. మంగళగిరి ఏపీ పోలీసు అంటే 6th బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్లో దీన్ని ప్రారంభించడం జరిగిందండి మంగళగిరిలో. నెక్స్ట్ అలాగే ఇండియన్ బైసన్ అంటే అడవి దున్న ఫెస్టివల్ అంటారు. ఇండియన్ బైసన్ ఫెస్టివల్ ఒడిస్సాలో జరిగింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ బైసన్ ఫెస్టివల్ ఒడిస్సా. నెక్స్ట్ ప్రోగ్రామ్ డ్రైవ్ కమ్ గైడ్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇదేంటి దీని ఉద్దేశం అంటే ఏపీ పర్యాటక శాఖ అనేది టూరిజం మినిస్ట్రీ ర్యాపిడోతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఒక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే డ్రైవర్లకు దీని ద్వారా పర్యాటకులకు వాహనం నడుపుతూనే గైడ్గా సేవలు అందిస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఎవరైతే ఆటోలు కానీ వాహనాలు కానీ నడుపుతూ ఉంటారో వాళ్ళే గైడ్గా కూడా సేవలు అందించేలా చేయడానికే ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్. సో ముఖ్యంగా ముందుగా చూద్దాం, ఒకసారి రివిజన్ చేద్దాం. జాతీయ భద్రతా దినోత్సవం March 4th అండి. ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్ పీపుల్ అండ్ ఎన్హాన్స్ సేఫ్టీ. అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక మైలురాయి ఛేదించింది 1000 ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ వల్ల. అలాగే అస్సాం జిఏ ట్యాగ్ పొందిన కార్బీ ఆంగ్లాండ్ అల్లం లండన్కి ఎగుమతి అవుతుంది. లోక్సభ హక్కుల కమిటీకి చైర్మన్గా రవిశంకర్ ప్రసాద్ గారు నియమితులయ్యారు. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో కెనడా చేరబోతున్నట్టు ప్రకటించింది. అలాగే తొలి భారత ఏఐ ఆధారిత నైపుణ్య జనగణన సక్షంను ప్రారంభించింది రాష్ట్రం మహారాష్ట్ర. అలాగే టైమ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2026 గెలుచుకుంది సఫీనా హుస్సేన్ అండి. అలాగే సెంట్రల్ జైల్ శ్రీనగర్కు తొలి మహిళా అధిపతిగా సబా షాల్. లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2026కి భారత మహిళా క్రికెట్ జట్టు నామినేట్ అయింది. అలాగే ప్రాజెక్ట్ హనుమాన్ని మంగళగిరి బెటాలియన్ను ప్రారంభించడం జరిగింది. ఇండియన్ బైసన్ ఫెస్టివల్ అనేది ఒడిశాలో ప్రారంభం. అలాగే డ్రైవ్ కమ్ గైడ్ ప్రోగ్రామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగిందండి. సో ఇదండి ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్. అలాగే మనకి జీకేకి సంబంధించిన టాపిక్స్ అనేవి పెట్టట్లేదని కొంతమంది అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్. మెయిన్ ఏంటంటే ఈ మధ్యన రీసెంట్గా కొన్ని ఇష్యూస్ వల్ల అలాగే హెల్త్ ఇష్యూస్ వల్ల మనం క్లాసులు అనేది డైలీగా చేయలేకపోయామండి. సో ఇప్పుడు మనం కొంత పర్వాలేదు కాబట్టి కొన్ని వీడియోస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. బట్ డైలీగా కరెంట్ అఫైర్ మాత్రం ఏ టైంకైనా పెట్టడం జరుగుతుందండి. సో 1-2 రోజులు లేట్ అవుతుంది, క్షమించాలి. సో త్వరలో మనకి ఒక్కొక్క వీడియో అనేది ఒక 2 days 3 daysకైనా పెడతాం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి.